ఏంటది? పేర్లపాడు. నిన్ను కట్టి కట్టి చంపి ఏర్పాటు చేసిన దినము దీని యందు మనం ఉత్సహించి సంతోషించాలి. యెహోవా దయచేసి నన్ను రక్షించును. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించు. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం అందునుగా. ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. ఇద్దరు కలిసి ప్రయాణం వేదికగా వారి జీవితంలో వైవాహిక జీవితంలో స్థిరపరచబడి వారిద్దరూ దేవుని పేరట దేవుని నామమందు బయలుదేరుతుండగా ఇది యెహోవా ఏర్పాటు చేసింది. దీని అందరూ మనందరికీ సంతోషం, వారిద్దరికీ సంతోషం. ఈ సంతోషాన్ని దేవుడు వారి జీవిత కాలం అంతా స్థిరపరిచి వారిని బలంగా ఆశీర్వించినట్టుగా అందరం కలిసి ప్రార్థన ఆ బిడ్డల ప్రయాణంలో దేవుడు సఫలపరిచినట్టుగా ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదముల కారణభూతుడు అయిన ప్రభువా, స్తుతి స్తోత్రములకు అర్హుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు అన్నారు. ముందుగా పిచ్చయ్య గారు ఈశ్వరమ్మ గారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుడు రామకృష్ణ గారికి స్తుతులు స్తోత్రాలు. వృక్షాలు గారి అన్న కుమారు వారి కుమార్తె దీప్తిని బట్టి స్తుతులు. వయసు వరకు జీవించబడ్డారు, కొడుకులో ఎదిగారు. బిడ్డలిద్దరూ ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని మీరు అనాది కాలంలో చేసిన సంకల్పం ఈ రోజు ఆ బిడ్డల జీవితంలో నెరవేరబోతుంది. ఈ వివాహం అనే గొప్ప వ్యవస్థలు బిడ్డలిద్దరూ అడుగు పెడుతున్నారు. వారి జీవితాలను సంపూర్ణంగా బలపరిచింది, ఆశీర్వదించి ఈ ప్రయాణం మీ చేతులకు అప్పగిస్తారు. ఇది మొదలుకొని వారి జీవిత పర్యంతం మీ కృప, ఈ కాపుదల, మీ సన్నిధి నిరంతరం వారికి తోడుగా ఉంచండి. అభివృద్ధి కలిగించండి. యెహోవా దయచేసి నన్ను రక్షించు, అభివృద్ధి పరచు, ఆశీర్వదించుమని విజ్ఞాపన వాక్యాన్ని మాకు అందించాలని స్తోత్రాలు. రామకృష్ణ దీప్తి వారి జీవితాన్ని శుభప్రదంగా సుఖప్రదంగా ఆయన ఆరోగ్యులు, ఐశ్వర్యములు, సిరి సంపదలతో కృపాక్షేమములు ఎల్లప్పుడూ వారి కార్యమంతటి సఫలపరిచి ప్రయాణం యేసే నామమున ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధాత్మ సహాయం రామకృష్ణ దీప్తి చేస్తున్న ఈ వైవాహిక జీవితంలో అడుగుపెట్టడానికి చేస్తున్న ఈ ప్రయాణం ప్రభు రామకృష్ణను అలాగే చిరంజీవి సౌభాగ్యతని దీప్తిని మీరు ఆశీర్వదించి ఇరుపక్షాల తల్లిదండ్రులు, బంధువులు, రక్త సంబంధికులు అలాగే పెద్దల సమక్షంలో వారి ఇరువురి యొక్క వివాహము కొరకైనటువంటి కార్యకలాపాలన్నిటి విషయంలో మీరే మధ్యవర్తిగా ఉండి
నడిపించి ఐక్యపరిచి ఈరోజు వివాహ వ్యవస్థ ద్వారా వారిరువురిని కుటుంబ జీవితం నడిపించడానికి సిద్ధపరిచి ఈ వేదికపైకి తీసుకుని వచ్చిన ప్రియ పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. ఈ కార్యమంతటిని మీ స్వాధీనపరుస్తున్నాం. ఆది నుంచి అంతం వరకు మీ అధ్యక్షతలో, మీ నడిపింపులో, మీ స్వాధీనములో ఈ కార్యమంతటిని మీ నామానికి మహిమకరముగా జతపరచబడుతున్న రామకృష్ణ దీప్తి వారి జీవితాంతము కూడా మీ ఉద్దేశాన్ని, మీ ఆలోచనను, మీ ప్రణాళిక నెరవేర్పు దిశగా వారి జీవిత విధానాలు పగలరా జనక కుమారాత్మలను నేక దేవా, జనక కుమారాత్మలను నేక దేవా, ఘన మహిమ చిల్లును ధనరా నిత్యముగా, ఘన మహిమ చిల్లును, ఘన మహిమ చిల్లును, ఘన మహిమ చిల్లును ధనరా నిత్యముగా, పరిశుద్ధ మరి రామకృష్ణ అప్పులు అని పిలుస్తుంటాము. ఆ తర్వాత దీప్తి, వీరి ఇరువురిని దేవుడి సమయమందు జతపరచనై ఉన్నాడు. మరి ఇంతవరకు పాటల్లో మనము ఆరాధించినాం. దైవ సేవకులు, వేదికమైన సేవకులు మరి నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ మరి చదివిన వాక్య భాగాల నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నాము. ఇటువంటి సందర్భాల్లో మనం ఈ మాటలు వింటూ ఉంటాము. ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడల్లా మనం ఈ మాటలు వింటూ ఉంటాము. మనందరము కూడా దేవుని ఘనపరచు వారంగా ఉండవలసిందిగా మరి మేము కోరుతూ ఉంటున్నాము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము మనకు తెలిసినటువంటి సాధారణ వివాహ పత్రిక మీద కొటేషన్ రాస్తూ ఉంటారు. మాట చదువుకుని దాంట్లో నుంచి కొన్ని మాటలను మనం ధ్యానించుకున్నాము. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాటు నిష్కాల్మషమైనదిగాను ఉన్నాను. వేశ్యాలకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ అపారమైన ప్రేమ, కృప, కనికరం బట్టి వందనాలు. కానీ మరియు కుటుంబాలు కానీ మరి ఈశ్వర విస్తరణ వారి కుమారుడు రామకృష్ణ 50 నిమిషాలు నిర్మల కుమారు వారి కుమార్తె దీప్తి వివాహం కొరకుని స్థిరపరిచి ఈ దినముందు మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం నేను పిలుస్తున్న పైకి వచ్చి రిజిస్ట్రేషన్ జరుగుతుండగా బయలుపెట్టాను. కూడా మార్చి
దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఈ శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. దేవారావయ్యా ఈ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కానా విందులు అక్కరలెరిగి నీళ్లను రసముగా మార్చితివి. కానా విందులు అక్కరలెరిగి నీళ్లను రసముగా మార్చితివి. కష్టములలో నీవే అండగా ఉండి కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు గుప్తమయుండవి నీ అందే. బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు గుప్తమయున్నవి నీ అందే. ఇహ పరసుఖములు నిండుగా నొసగి ఇహ పరసుఖములు నిండుగా నొసగి నీ దీవెనలతో నింపుమయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. పైకి లాపేసి పాటలు పెట్టు. అందరూ పాట పాడతారు ఇక. సార్ కూర్చోండి కొంచెం. గురుగారు ఇక్కడ. సార్ రెడీ. వన్ మోర్ సార్ స్మైల్. ఓకే. పవర్ తేలే.
రెడీ కొంచెం జరగండి సార్ మిడిల్లో రండి కొంచెం ఇంకో జరగండి మేడం జరగండి మీరు కూడా జరగండి సార్ రెడీ ఓకే సార్ రెడీ